మోక్ష సాధన రహస్యము, వైరాగ్య సాధన సంబంధించి పరాచకామానయంతి బాలాస్తే మృత్యో అనింత్య వితతస్యపాశం అధ ధీరామృతత్వం పెదిత్వా ధ్రువం మధ్రువ నివేశన ప్రార్థయంతి అని కొనసాగింపుగా విషయ వ్యామోహజనితమగు మరి ఒక అనర్థమును కూడా ముముచ్చు విచ్చట జ్ఞప్తి ఎందుంచుకొనవలెను అని చెప్తున్నాడు. ఆ మరి ఒక అనర్థం ఏమిటి, దాని యొక్క ఆంతర్యం ఏమిటి అంటే, అది ఏదనగా మనస్సు అయ్యది విశేషముగా బహిర్ముఖమునర్చివేయును. దానిచే భగవద్ధ్యానము ఆత్మచింతనమున ఏకాగ్రత కుదరనే కుదరదు. ఒక క్షణమైనను మనసును నిశ్చలముగా నుంచుట బహు కష్టము. కనుకనే గీతయందు ఈ విషయమును నిరూపించుచు బహుజాగరూకులై వర్తించులాగున భగవంతుడు జనులను హెచ్చరిక చేసి ఉన్నాడు. ఎట్లనినా భోగ్యైశ్వర్యాం భోగ్యైశ్వర్య ప్రసక్తానాం తయా పవృతచేతనాపాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధానా విధీయతే అని చెప్పినప్పుడు, భోగము ఐశ్వర్యములయందు ఆసక్తి కలిగిన వానిచే అపహరింపబడిన చిత్తము కలవారలకు ధ్యాన సమాధుల యందు ఏకాగ్ర బుద్ధి కలుగనేరదు. ఆ తరి బుద్ధి చంచలమై ఉండును. మరియు ఏ మనస్సు ఇంద్రియములతో చేరుకొని విషయముల మీదికి పోవునో అట్టి మనస్సు సముద్రమునందలి ఓడను తుపానుగాలి నుంచి ముంచివేయు విధముగా బ్రహ్మనిష్టని యొక్క ఆత్మజ్ఞానమును నశింపచేయుచున్నది. అనగా అట్టివాడు సంసార సాగరమును మునిగిపోవును అనియు కృష్ణ భగవానుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. తస్మాద్యాస్య మహాభావో నిగృతీహితాని సర్వస్య ఇంద్రాయానింద్రయార్థవేద్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవని ఇంద్రియములు మనస్సు ఇంద్రియార్థములకు శబ్దాది విషయములు అన్నింటి యందును మరలింపబడి నిగ్రహింపబడుతున్నవో అతని జ్ఞానమే సుప్రతిష్ఠితమై స్థిరమై నిరపాయమై విలసిలునని గీతాచార్యుని ఉపదేశం అన్నమాట. అజ్ఞానులే సుఖమును బాహ్యమున గలదని తలంచి దాని కొరకై పరువిడుదురు గాని విఘ్నులు మాత్రము కాదు. వాస్తవముగా సుఖమన్నది బాహ్యమున లేదు. బాహ్యమున కానిపించున్నది ప్రతిబింబ సుఖము. అదియును చిత్తమున కలదు గాని పదార్థమునందు లేదు. కనుకనే పదార్థ న్యాయము చిత్త న్యాయము అంటూ రెండు ఉంటూ ఉంటాయన్నమాట. ఇక్కడ దానిని కింద వివరిస్తూ ప్రతిబింబత శాఖాగ్ర ఫలస్వాదనామోదవాత్ అను రీతి బాహ్య పదార్థముల యందు తాను ఆనందమున్నదని ఎంచి ఆ దానికై దేవులాడువాడు సరోవర జలమయందు ప్రతిబింబించు తీరస్థ వృక్ష ఫలమును ఆస్వాదించి ఆనందముందు వాని సందముగానే ఉండును. మరి అలా ఉద్యానవనానికి వెళ్తే అక్కడ ఒక సరస్సు ఉంటుంది. కోనేరు ఉంటే కోనేరు ఒడ్డున ఎన్నో ఫలవృక్షాలు ఉంటూ ఉంటాయి. ఆ ఫలవృక్షాన్ని ఫలం తెంచుకునే బదులుగా బింబాన్ని చూసి ఆ నీటిలో కనిపించేటటువంటి వృక్షం యొక్క ఫలాన్ని ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది అని ఆనందించుకునేవాడు అలాగా ఉంటుందన్నమాట. అంటే ప్రతిబింబంలోని దృశ్యం చూసి తనకు తానుగా ఆనందించేవాడు కానీ అది కరస్థము కాదు, అవగాహనకు రాదు. కుక్క ఎచ్చటనో ఒక ఎముకను సంపాదించి దానిని కొరుకుచూ చిగుల నుండి రక్తము కారి ఆ ఎముక పైపడ ఆ దానిని నాకుచూ ఆ ఎముక నుండి ఏ రక్తము జనించున్నది భావించి ఆనందించుచు తుదకు మహాదుఃఖము నెట్లు పొందునో అట్లే మనుజుడును యథార్థ సుఖ ఆత్మయందుండ అజ్ఞానవశమున బాహ్య పదార్థమందే సుఖము కలదని తలంచి దాని కొరకై అహర్నిశలు అన్వేషించుచు కడకు దుఃఖమునే పొందుతున్నాడు కానీ సుఖమును ఒకంతయు కూడా రవ్వంతయు కూడా పొందుటలేదు. ఏదైనా ఒక పదార్థమును అనుభవింపలేనని ఆపేక్ష కలిగినప్పుడు చిత్తము చంచలమగును, ఆతృత చేత చంచలమగును, తొందర చేత చంచలమగును. ఆ కోరిక మనసు యందు చంచలాన్ని కలిగిస్తుంది. చంచల చిత్తము తత్పదార్థ ప్రాప్తి చే నిశ్చలము కాగా ఆ నిశ్చల చిత్తమున ఆత్మ ప్రతిబింబము జీవునకు సుఖానుభూతి యగును. దీనినే
సుఖము బాహ్య పదార్థమందు లేదనియు చిత్తముననే కలదనియు అదియు బింబభూతముకు ఆత్మ యొక్క ప్రతిబింబము మాత్రమే అనియు స్పష్టమవుతుంది. బింబభూతముకు ఆత్మానందమే నిరతిశయమైనది, అక్షయమైనది, అనంతమైనది. ప్రతిబింబ ఆనందము క్షణికమైనది, అంతతో కూడినది. అట్టితో శాశ్వతమైనట్టి ఆత్మసుఖమునకై ఎలా ప్రయత్నింపరాదు? క్షణికమైన దుఃఖమిశ్రితమైనట్టి విషయ సుఖమునకై ఎలా పాట్లు పడవలెను? కాబట్టి ప్రబల వైరాగ్యమును ఆశ్రయించుట ద్వారా విషయ సుఖములు ఎందలి విముఖత్వము కలిగి చిత్తమునందు ఉన్నట్టి సమస్త వాంఛలకును త్యజించి వేచి ఆత్మావిముఖుడైనచో అచిరకాలములలోనే జీవుడు పరమాత్మ రూప గమ్యస్థానము నిచటనే పొందుచున్నాడు, కానీ ఎచటనో కాదు. కనుకనే యదా సర్వే ప్రముచ్యంతే కామా ఏ అస్య హృది శ్రితాః అధా మార్త్యో అమృతో భవత్యత్ర బ్రహ్మ సముస్నుతే. యదా సర్వే ప్రముచ్యంతే కామ యస్య హృదిశ్రితాః అధా మర్త్యో అమృతో భవత్యత్య బ్రహ్మ సముస్నుతే అని శృతి ఘోషిస్తున్నది. అనగా హృదయమున్నటువంటి కామనములు సంకల్పములు అన్నీ తొలగగా మనుజుడు జననమన రహితుడ ఎచ్చోటనే పరబ్రహ్మమును పొందుతున్నాడు. మరియు అట్టివాడు సుఖమచ్చయ మశ్నుతే అనగా నాశరహితమగు ఉత్తమ పరమాత్మ రూపమును సుఖమును పొందునని శ్రీకృష్ణ భగవానుడు ఆనందించిరి. అది ఏ మోక్షము, అది ఏ నిర్మాణ పదము, అది ఏ నిర్యాణం. అట్టి సర్వోత్కృష్ట పదవి నందుటయే జీవులయందు యొక్క లక్ష్యము. అట్టి లక్ష్యమును భక్తి జ్ఞానముల ద్వారా తీవ్ర వైరాగ్య సాధనము ద్వారా జీవుడు అనతి కాలములోనే పొంది కడతేరి జీవితమును కృతార్థము నడుచుకొనవలె. ఆ ప్రకారముగా వైరాగ్యమును చక్కగా అవలంబించి మనస్సును బాహ్య విషయముల నుండి మరలించి కర్మ భక్తి ధ్యాన జ్ఞాన విచారాదుల ద్వారా ఆ దానిని పునీతమునర్చి ఆత్మయందు లయింప చేసుకొనవలె. అది ఏ మోక్షము. మోక్షో హి చేతో విమలం, మోక్షే హి చేతో విమలం, నిర్మల చిత్తమే మోక్షమని వశిష్ఠ మహర్షి పలికి ఉన్నాడు. మనస్సునందు ఏ విధమైన మాలిన్యము లేనిచో అట్టి విశుద్ధ మనస్సు అధిష్టానముగా ఆత్మయందు లయించిపోవును. అది ఏ మోక్షము. కైవల్యము నిర్వాణము కావున మోక్ష ప్రాప్తికే చిత్తమందు గల 3 దోషములకు అనగా మల విక్షేప ఆవరణములు పూర్తిగా తొలగవలెనని, మలదోషమునగా పాపము పుణ్య సముపార్జనము చేత, విక్షేప దోషమనగా చపలతిత్వము ఉపాసనాద్యాదుల చేత, ఆవరణ దోషము అనగా అజ్ఞానము జ్ఞాన విచారము చేత తొలగిపోవును. ఈ 3 దోషములు రహితమైనప్పుడు ఇక మనసు ఏమాత్రము విలంబనము లేక తక్షణమే మోక్షస్థితిని బడయును. పుణ్యకార్యముల యొక్క చక్కని ఆచరించుట చేతను నిష్కామ కర్మమును శీలించుట చేత భగవద్భక్తిని లెస్సగా సముపార్జుట చేతను మొదటిది యగు పాపదోషమును చిత్తమందు సమూలముగా తొలగిపోయి చిత్తము శుద్ధము కాగలదు. కావున సాధకుడు కర్మయోగము యొక్క రహస్యమును చక్కగా తెలుసుకొనవలెను. శ్రీకృష్ణ పరమాత్మ గీతయందు దానిని గురించి చక్కగా నిరూపించి ఉన్నాడు. 13వ అధ్యాయం సమాప్తమైనది. 14వ అధ్యాయము కర్మయోగ సాధన దగ్గర వస్తున్నాం. ఇప్పుడు కర్మయోగ సాధన. కర్మ చెడ్డది కాదు, వ్యవహారము దూష్యము కాదు. నీ దృష్టిని పవిత్రమునర్చుకొనుచు ఆ తరి నీవు చేయు కర్మ మహాయజ్ఞమై భాషించును. నీ భావము శుద్ధపరచుకొను. ఆ తరి నీవు చేయు వ్యవహారము నిశ్రేషయమకరమై చెన్నొందును అని గీత ఘోషించుతున్నది. అనగా కర్మ చెడ్డది కాదు, వ్యవహారము దూష్యము కాదు. నీ దృష్టి పవిత్రము నడుచుకొనుము. ఆ తరి నీవు చేయు కర్మ మహాయజ్ఞమై భాషించును. కర్మయే యజ్ఞమని చెప్తున్నాడు గీతకారుడు. నీ భావమును శుద్ధపరచుకొనుము. ఆ తరి నీవు చేయు వ్యవహారము నిశ్రేయసకరమై చెన్నొందును అని గీత తెలియజేస్తున్నది. కర్మ చేయక ఒక క్షణమైనను మనుషుడు ఉండజాలడు. కావున కర్మను దూషించుచు నిషేధించుచు చేయు బోధనలు సామాన్యమునకు ప్రయోజనకరములుగా నుండవు. పైగా అట్టి బోధనల చేత అతడు అకర్మణ్యుడు జడప్రాయుడుగాను తయారగును. అకర్మణ్యుడు కర్మ ఆచరించిన వాడు
ఎటువంటి పని చేయనివాడు, ఎటువంటి ఆలోచన చేయనివాడు సోమరి. జడప్రాయుడు అంటే అజ్ఞాని, అవివేకి, ఛాందస భావాలు కలవాడు. జీవితము నిర్థకమే పోవును. లోకంలో 199 మంది గృహస్థులుగాను బ్రహ్మచారులుగాను ఉన్నారు. వారు కర్మను పరిత్యజించలేదు. సర్వసంగ పరిత్యాగము చేసి ఏకాంతమున కాలం గడుపు సన్యాసులు, సాధువులు చాలా అరుదుగా ఉన్నారు. వేళ్లపై లెక్క పెట్టే విధంగా ఉన్నారు అలాంటి మహనీయులు. వారు మన సమాజంలో రారు. మానవుల మధ్య, మనుషుల మధ్య సంచరించరు గాక సంచరించు. వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. కావున ఎక్కువ మందికి ఉపకరించే బోధనయే ఇప్పుడు కావలసి ఉన్నది. ఈ విషయములన్నీ గీతాచార్యుడు చక్కగా ఆలోచించి వ్యవహారం దూషింపక దానిని పవిత్రమునర్చి ఉపాయములను అన్వేషింపతొడగను. మరియు అట్టి వ్యవహారముల ద్వారా, కర్మాచరణము ద్వారా చిత్తశుద్ధిని సంపాదించి క్రమముగా జ్ఞానానుభవము బడసి మోక్షమును చెందవచ్చునని అతడు బాహటముగానే ప్రకటించున్నాడు. స్వకర్మేణ తమభ్యర్చన సిద్ధిం విందతి మానవః. సిద్ధిం విందతి మానవః. తమ తమ కర్మల ద్వారా పరమాత్మను అర్చించిన మానవుడు ముక్తి నొందగలడు అని భగవానుడు వాకృచ్ఛన. ఇందులకు ప్రబల దృష్టాంతము అర్జునుడే యగును. ఏలయనా, నేను యుద్ధము చేయను, నాకు రాజ్యము వలదు, జోలె తీసుకొని ఏకాంతమున పోయి బిచ్చాన్నము భుజించి కాలక్షేపము చేసదా అని పలికిన అర్జునుడు శ్రీకృష్ణమూర్తి యొక్క దివ్య బోధనలచే కర్మరంగమున దుమికి యుద్ధము చేసి నేనేమీ చేయలేను అను నిర్లేప భావము కలవాడై భయంకర సంగ్రామమును పవిత్రయజ్ఞముగా మార్చివేశాను. భయంకర సంగ్రామమును పవిత్రయజ్ఞముగా మార్చివేశాడు అని చెప్పినప్పుడు ఈరోజే పేపర్లో ఒక చిన్న వార్త వచ్చింది. ఇక్కడ గీతను గురించి వాంఛిస్తూ యోగము వ్యాక్సిన్ అని వచ్చింది ఇక్కడ. అంటే ఈరోజు కరోనాను దూరం చేయడానికి మనం వ్యాక్సిన్ వేసుకుంటున్నాం, కోవిడ్ షీల్డ్, కోవిడ్ ఇలాంటివన్నీ కూడా. అయితే గీతకారుడు కురుక్షేత్ర సమరాంగణమునందు యుద్ధ ప్రారంభ సమయంలో అలాంటి వ్యాక్సిన్ అర్జునునికి ఇచ్చాడు, డోస్ ఇచ్చాడు. అంటే అక్కడ అనారోగ్యము అనేది అజ్ఞానం. అజ్ఞానం అనే వైరస్ చేత అర్జునుడు తప్పించిపోతున్నాడు. అటువంటి అర్జునునికి మాట అనేటువంటి ఒక వ్యాక్సిన్, ఇంజెక్షన్ ఇచ్చాడు అన్నమాట కృష్ణ పరమాత్మ. ఆ ఇంజెక్షన్ అర్జునులో ప్రవేశించింది, తన్మూలంగా ధర్మ సంరక్షణకి మార్గాన్ని సుగమం చేసింది. ఎంతమంది మరణించారు, ఎంతమంది వికసజీవులయ్యారు, ఎంత అనర్థం జరిగింది అనే దానికి ఎటువంటి స్థానం లేకుండానే అర్జునుని చేత మహాక్రతువు చేయించాడు. అది ధర్మ సంస్థాపన కోసం మాత్రమే నిరూపించాడు భగవానుడు. ఆ విధంగా వచ్చేసి కృష్ణమూర్తి యొక్క దివ్య బోధనలచే కర్మరంగమున దుమ్మికి యుద్ధము చేసి నేనేమీ చేయలేదు అని నిర్లేప భావము కలవాడై భయంకర సంగ్రామమును పవిత్ర యజ్ఞముగా మార్చివేసెను. శ్రీకృష్ణుని ముందు పెట్టుకొని అర్జునుడు యుద్ధమునకు వ్యవహారమును నడిపెను. వ్యవహారము మోక్ష సోపానమును పరిణమించుటకును ఉపాయం ఇదియే అయ్యుండది. భగవంతుని స్మరించుచు కార్యమును చేయుటయే ముక్తికి మార్గము కాక మరొకటి ఏ విధంగా అవుతుంది? కనుక మా మనుస్మరయధ్యచ, నన్ను స్మరించు, యుద్ధం చేయి, నన్ను అనుకో, యుద్ధం చేయి, నీకేది అంటదు గాక అంటదు. నన్ను విస్మరించి యుద్ధం చేస్తే బాణం గుచ్చుకున్నా సరే నీకు నొప్పి అనిపిస్తుంది. మనసు నాపైన మరలించు, నీకు ఏమీ కాదు, ఎదుటి వ్యక్తి కూడా ఏమీ కాదు, అన్నీ సవ్యంగా జరిగిపోతాయి అని చెప్తూ, అంటే పనిపైన మనసు పెడితే నీకు ఎలాంటి ఉపద్రవం రాదు, ఆవేదన జరగదు, ఆ మనసు అనేది నాపైన పెట్టు అని గీతను బోధించాడు అర్జునునికి. చాలా విశేషమైనటువంటి అంశం అన్నమాట ఇది. నన్ను స్మరించు, యుద్ధం చేయి, ఇదే కర్మరహస్యం. అంటే పనిపైన మనసు పెట్టు, ఇతరత్ర ఏవిని గుర్తుకు రావు. పనిపైన మనసు పెట్టకపోతే, నీ మనసు పరివిధాలుగా పోతే చేసే పనికి సాకర్యము, ఆ ఫలితం కూడా సిద్ధించదు. కనుకనే యుద్ధము చేయడం గొప్పది కాదు, దేవుని స్మరించు యుద్ధము చేయడం గొప్పది. అప్పుడు కర్మగమనము నుండి కర్మయోగముగా మారిపోవును. కనుకనే వర్క్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ది వర్షిప్. పని అనేది ధ్యానంలోగా మారిపోతే ఆ పనియే పూజ అవుతుందన్నమాట ఇక్కడ. కనుకనే వర్క్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు వర్షిప్.
ఆ తరి ఏకాంతమున సమాధినిష్టయందుండి యోగి పుంగవునకి ప్రపంచ మధ్యమున వివిధ కార్యకలాపముల యందు నిమగ్నుడకు కర్మనిష్టనకు ఒకే ఫలము సిద్ధించును. ఆత్మశాంతి ఇరువురికిని సంప్రాప్తించును. భగవద్గీత బోధించిన తత్వం ఇదియే. లోకములో కొన్ని శాస్త్రములు కర్మమును పూర్తిగా నిషేధించుచున్నవి. అవి నివృత్తి మార్గములనే ఎక్కువగా పోషించుచుండను. మరికొన్ని శాస్త్రములు కర్మను లెస్సగా ప్రోత్సహించుచున్నవి. అవి ప్రకృతినే ఎక్కువగా బలపరుచుచుండను. కానీ గీత అటు ప్రవృత్తి కాక ఇటు నివృత్తి కాక మధ్య మార్గమును కనిపెట్టినది. అది అందరికీ ఆచరణ యోగ్యముగా ఉన్నది. శరీర ప్రవృత్తి ఎందున్న మనస్సును నివృత్తి ఎందుంచుకొని, అంటే హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ అండ్ హెడ్ ఇన్ ది ఫారెస్ట్, అంటే భౌతికంగా కాదు మానసికంగా ఆలోచించు అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ గీత భావమును ఆధారపరచుకొనియే జనకుడు రాజ్యమేలను. విష్ణుమూర్తి ముల్లోకాలను పాలింపగలిగను. ఈ విధముగా గీతాచార్యుడు వేదాంతులు సామాన్యముగా ఏవగించుకొనుచుండా లోక వ్యవహారమునకు కొత్త రూపమిచ్చి దానికి పరమార్థ స్థాయిని కల్పించను. ఇట్టి అపూర్వ సిద్ధాంతమును మున్నెవరునూ ఏ శాస్త్రము ప్రతిపాదించలేదు. కనుకనే గీతకును గీతాచరణకి ఇంత ఘనత చేకూరినది. కావున ఏ నిష్కామ కర్మమును గురించి గీత ఈ ప్రకారముగా ఉద్ఘోషించుచున్నదో ఆ దానిని జనులు లెస్సగా సమాశ్రయించి చిత్తశుద్ధిని బలసి తద్వారా జ్ఞానమును ఆత్మాభిభూతిని పొంది ధరించవలయును. కర్మ కర్మయోగ విశేషాల గురించి మరికొన్ని అంశములు. కర్మ వేరు, కర్మయోగము వేరు. అహంభావముతో ఫలాపేక్షతో సమస్తమును ఆచరింపబడుతున్నది కర్మ. నిరహంభావముతో ఫలాభిసంధిరహితముగా అనాసక్తికముగా దైవాత్మన బుద్ధితో ఆచరింపబడినది కర్మయోగము. బండచాకరిగా తలంచుకొని చేయబడినది కర్మ, భౌతికమైనది. భగవత్ సేవగా భావించుకొని చేయబడినది కర్మయోగము, ఆత్మానందకరమైనది. కర్మయందులి కర్తృత్వ భావమును తీసివేసినచో కర్మ కర్మయోగముగా మారిపోతుంది అంతే. కర్మను నిష్కామభావముతో ఆచరించినచో కర్మయజ్ఞముగా రూపొందును. ఇదియే కర్మయందులి రహస్యము కాక మరొకటి కాదు. దీనినే కృష్ణ భగవానుడు గీత యందు బహిర్గతమునర్చి లోకమునకు మహోపకారం ఉనర్చను. ఈ ప్రకారముగా కర్మను కర్మయోగము మార్చుకుని పద్ధతిలో తెలిసినచో ఇక కర్మ బంధువేతివే కానీ కానేరదు. వాస్తవముగా సక్తత ఎందే బంధం కలదు కానీ కర్మ ఎందు కాదు. అహంభావము కర్తృత్వము వీని ఎందే బంధము కలదు కానీ కర్మ ఎందు కానే కాదు. కర్మ ఎందలి కర్తృత్వ భావమును విషయమును పెరకివేచినచో ఇక కర్మదోషం ఎన్నటికీ కానేరదు. పైపెచ్చు చిత్తశుద్ధి జనకమై అయ్యేది మోక్షమునకు దారితీయగలదు. ఈ విధముగా కర్మ జీవునిచే శ్రేయోభివృద్ధికి ఎంతయో ఉపకరించుతున్నది. కర్మ చేయక ఎవడూ ఉండలేడు కనుక పైగా ప్రపంచంలో ఎక్కువ మంది ప్రవృత్తి మార్గంలోనే కలరు కానీ నివృత్తి మార్గమున కనిపించరు. కేవలము నివృత్తిని ఆశ్రయించి నిరంతర ధ్యాననిష్ఠులందు నిర్వికల్ప సమాధుల యందును కాలము గడుపు వారు చాలా అరుదుగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఎటు తిరిగి అందరూ కర్మ చేయవలసియే ఉండును, చేయుచున్నారు కూడాను. అట్టితో ఆ కర్మను యజ్ఞముగా ఏల మార్చుకొనరాదు, బంధహేతువును మోక్షహేతువుగా ఏల పరివర్తనము నడుచుకొనరాదు. ఈ విషయాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కర్మనే అనాసక్తముగా దైవార్పణ బుద్ధితో చేసిన చాలును, అద్భుతముగా ఫలితము కలుగును. ఈ కీలకము తెలుసుకొనియే జనకుడు మొదలైన వారు రాజ్యాల్ని పరిపాలించరు. కనుకనే అట్టి అనాసక్తిని ఆశ్రయించియే సాక్షాత్ భగవానుడు త్రీన్లోకానాం పాలయామ్యహం త్రీన్లోకాన్యాం పాలమామ్యహం అని చెప్పినట్లు 3 లోకాలను పరిపాలించున్నాడు. అట్టితో చిన్న గృహమును గృహ వ్యవహారములను మనుజులు పాలింపలేరా? కర్మలను త్యజించి వేసి సోమరిగా కూర్చోటం వలన ప్రయోజనం ఏమున్నది? పైగా తమోగుణాభివృద్ధి చేత అట్టి స్థితి మహాప్రమాదకరమై ఉన్నది. వాసనాక్షయము కానివాడు కర్తృత్వ బుద్ధి అహంభావము వలదనివాడు ఏ కర్మను చేయక ఊరక ఉండను కంపెడు కర్మను నెత్తిన వేసుకుని వాడే ఎగును. వానికి అకర్మయందును కర్మ తగులుకొనుచే ఉన్నది. అతడు కర్మేంద్రియ ప్రవృత్తికి లేక నిశ్చలముగా నుండను, ఏకాంతమున నివసించినను, కొండగుహలలో కాపురముండను,
నిర్జనవనములను ఆశ్రయించినను దృశ్య సంకల్పములు మనస్సున వదలకనే మనస్సును కలిచివేస్తూ ఉంటాయి. అహంభావము జన్మార్జిత వాసనలు నశింపని కారణము చేత, తమోగుణము అంతరించని కారణము చేత కర్మబద్ధుడే ఎగుచున్నాడు, కానీ వేరు కాదు. కాబట్టి కర్మలను చేయకుండుట కంటే చేయుటయే మేలు. కనుకనే కర్మలను దైవార్పణ బుద్ధితో నిష్కామభావముతో ఆచరించుట అభ్యసింపవలెను. నీవు ఏ పని చేయుచున్నావు అని భగవంతుడు ప్రశ్నింపడు. ఏ భావంతో చేయుచున్నావు అని మాత్రమే ప్రశ్నిస్తాడు. ఏమి చేయవలెను శాస్త్రం ఆదేశింపదు. ఎట్లు చేస్తున్నావు అని ఆదేశిస్తుంది. వ్యవహారము చెడ్డది కాదు, ప్రవృత్తి నీచము కూడా కాదు. వ్యవహారమునకు వేదాంతము జోడించినచో ఆ వ్యవహారిక స్థాయిని అతిక్రమించి వేదాంత స్థాయిని చేపట్టును. అట్లే ప్రవృత్తిలో నివృత్తి భావము మేళవించినచో ఇక ఆ ప్రవృత్తిగా నుండక నివృత్తి ఫలమును కలుగజేయును. ఇదియే కర్మయందలి కీలకం. దీనిని తెలుసుకునినచో ఇక ఎంత కర్మనాచరించినను మనుజుడు బంధింపబడనేరడు. మహనీయులందరూ ఈ రహస్యమును ఎరిగియే లోకమున ప్రవర్తిస్తున్నారు. కావున ముముక్షువులకు వారు అకర్మణులై ఊరక ఉండక కర్మయోగమిక కీలకము నెరిగి దైవార్పణ బుద్ధితో కార్యములు నాచరించుచు చిత్తశుద్ధిని బడసి బ్రహ్మజ్ఞాన వ్యాప్తిచే పరమానంద రూప కైవల్యమును బడవేలునని భగవానుని ఆకాంక్ష. తర్వాత ఆదర్శ సేవను మనం కొనసాగిస్తున్నాం. ఆదర్శ సేవ ప్రారంభిద్దామా స్వామి? ఆదర్శ సేవ పశువులు కర్మ చేయుచున్నవి, పచ్చులు కర్మ చేయుచున్నవి, క్రిమికీటకాదులు కర్మ చేయుచున్నవి. కర్మ చేయడం గొప్ప కాదు. ఆ కర్మ వలన జన్మ సార్థకత ఏర్పడుతున్నదా అని ప్రశ్నించుకొని తద్ అనుగుణ్యముగా దానిని ప్రవర్తింప చేసుకుంటలోనే ఉన్నది గొప్పతనం. కర్మ చేయని ఒక ప్రాణి అయినా ఉండజాలదు. ఏదియో ఒక కర్మ ప్రతి జీవి నిరంతరము చేయుచునే ఉండును. అట్టితరి ఆ కర్మను సద్వినియోగపరచుకొని పద్ధతి తెలుసుకొని ఉండినచో అది కర్మ బంధమునకు గాక మోక్షమునకు దారితీయును. అది ఒక మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది. అలా సాధించిన మనిషి మహామనిషి అవుతున్నాడు, మహా ఋషి అవుతున్నాడు, ముముక్షు అవుతున్నాడు, చివరికి భగవంతుడు అవుతున్నాడు. కానీ క్రిమికీటకాలు ఆ పని చేయలేకపోతున్నాయి. కనుకనే అవి అలాగే ఉంటున్నాయి. కర్తృత్వములోని కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడు కర్మ, ఫలాభిసంధిహితముగా సంధిరహితముగా ఆచరింపబడు కర్మ, అహంభావరహితముకు కర్మ, నిస్వార్థ బుద్ధితో గావింపబడు కర్మ, పరోపకారయుక్తముకు కర్మ, అంతఃకరణమును శుద్ధిమునర్చి ఆత్మతో కూడి కర్తృత్వ బుద్ధితో చేయబడు కర్మయే బంధహేతువై జీవునకు పరమ దుఃఖమును కలిగజేయుచుండును. కావున కర్మ చేయునప్పుడు ఎంతయో జాగరూకత కలిగి పాపాచరణను పూర్తిగా విసర్జించి అహంబుద్ధికి చోటునియ్యక కేవలము భగవంతునికి ఉపకరణమని భావించి ప్రవర్తించుచుండవలని కానీ మరొకటి కాదు. ఏ పని చేసినా భగవంతుని భారం వేసి తప్పు ఒప్పు అనే భావన మనసులో భావించకుండా ఆ పని చేస్తూనే ఉండాలి. కనుక సకర్మకమా అకర్మకమా అనే సంశయానికి వీలు లేకుండా ఉండాలి. దీని గురించి మన భారతాదులలో అనేక అంశాలు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చెప్పడం అనేది భావ్యం కాదు. ఎందుకంటే కొనసాగే కర్మయోగానికి మరి పల్చక చేసినట్టు అవుతుంది కనుక యథాతథంగా చెప్పుకుంటే బాగుంటుంది కనుక చెప్పుకుంటున్నాం. కర్మ చేసిన దానిలో తగులుకొనకుండా చూచుకుంటలోనే ఉన్నది. మానవుని బుద్ధి కుశలత, దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వీనితో కూడియే ఉపాధి కర్మను ఆచరింపబడును. వాస్తవముగా జీవుడు వీని అన్నింటినీ సాక్షిగానున్న ఆత్మయే కానీ ఉపాధి సంబంధమైన వస్తువు కాదుగాక కాదు. ఉపాధి తోటి సంశక్తియే బంధము. దేహేంద్రియాదులు కర్మను ఆచరించుతున్నవి. నిర్వికార ఆత్మస్వరూపుడై ఉన్న తాను వానితో సంసక్తిని ఏకకాలమందు పొందరాదు. ఏవం బుద్ధిం పరబుద్ధ్వా ఏవం బుద్ధేహి పరం బుద్ధ్వా ఏకమనస్యాం ఇది కర్మేణ చారిణ్యః అని గీతాచార్యుడు చెప్పాడు. మానవుడు బుద్ధికి సాక్షి అయి బుద్ధి కంటే పరమైన వెలుగు ఆత్మయే తానని ఎరింగి క్షేత్రజ్ఞ స్థానంలో నున్నవాడై క్షేత్రముకు దేహేంద్రియాదులతో ఆయా కార్యములు నెరవేర్చుకొనుచు అసంగుడై వర్తింపవలే. అట్టివాడు ఎంత కర్మ ఆచరించినప్పటికీ ఏమీ కాదు. అంతా భగవంతుని పైన భారం కనుక భగవంతునికే అవన్నీ కూడా తగులుతూ ఉంటాయి. కర్మబంధమును అతడు ఏమాత్రము పొందకుండాను. లోకములో
పరోపకారము చేయు మహాప్రవక్తలు ఇటు కోవకు చెందివారే ఉంటారు కానీ మరొకటి కాదని కూడా భావించాల్సి ఉంటుందన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ తాను అవతారమూర్తి అయినను వినయ విధేయతలు కలిగి సాందీపుడును గురువర్యుని సేవించిండను. యుద్ధరంగంలో పార్థురథముని యజమానుడు ఉండగా సారథి ఉండుటకే సంసిద్ధుడయ్యను. యుద్ధ సమయమున సాయంకాలముసరికి సంగ్రామము నిలుపుదల చేయబడినప్పుడు అందరూ వారి వారి గృహాలకు జని స్నానాది సంధ్యాదులు నిర్వర్తించినప్పుడు కృష్ణుడు తన 4 గుర్రములకును జలాశయముద్ద తీసుకుని వెళ్ళి వానికి బాగుగా కడిగి శుభ్రము చేసి మేత పెట్టిచుండేవాడు. ఇంతియే కాదు, రాజసూయాగ సందర్భమున ఏతించిన భక్త శిఖామణుల పాదపద్మాలు కడిగి పరమ తృప్తిని పడయుచుండువాడు. నిర్ధనుడైన దైవాధునుడై విలసిల్లిన సుధాముని తన సింహాసనంపై కూర్చుండబెట్టి సేవ శుశ్రూషలు చేసి నా భక్తవత్సరుడు ఆ భగవానుడు. ఈ ప్రకారముగా శ్రీకృష్ణమూర్తి తన జీవితకాలమున ఆదర్శవంతమైన కార్యములను ఎన్నింటినో జరిపిండెను. అతడు ఆదర్శ కర్మయోగి. తన జీవితము ద్వారా అతడు లోకమునకు నిరహంభావము లెస్సగా చాటి చూపెను. గర్విష్ఠులై ధన అధికార మదాంధులై తమ్ము మించిన వారు లేరని కన్ను మిన్ను తెలియక ప్రవర్తించు జనావళికి ఆ అవతారమూర్తి చక్కని గుణపాఠములను ఎన్నింటినో బోధించెను. ఆయన సేవకుడు, ఆది సేవకుడు ఆయనే కదా, అన్నిటికీ మూలం కనుకనే వందే జగద్గురుం అంటున్నాం. కృష్ణం వందే జగద్గురుం, జగత్తుకే గురువు ఆయన. అన్నీ చేశాడు. ఆయన భావాన్ని గ్రహించిన వారంతా కూడా భక్తులైపోయారు. గ్రహించిన వాళ్ళంతా కూడా భక్తులు కారని చెప్పలేదు, అనుసరించే వాళ్ళైపోయారు. అంటే వాళ్ళంతా అనుసరిస్తున్నారు. అనుసరించే వాళ్ళు అంటే అనుచరులుగా ఉన్నవారు వేరుంటారు, సహచరులు వేరే. అనుచరులు ఎప్పుడు అనుసరిస్తుంటారు ఆయన్ని, సహచరులు ఆయనతో కలిసి జీవిస్తూ ఉంటారు. అది విషయం. తక్కిన అంశాన్ని రేపు కొనసాగిస్తాం.